కమన్. థ్యాంక్స్. Congratulations! థ్యాంక్స్ రా. Congrats, bro. బుజ్జి, Really proud of you. థ్యాంక్స్ గైస్. ఇంకెల్లుడేనా? ఇంకో 3 నెలలే కదనే, ఉండొచ్చు కదా. ఇప్పుడు పోకపోతే అస్సలు పోలేను. ఇష్టపడ్డావు కదా వరుణ్ణి, ఈడుండిపోలేవా? ఇష్టపడ్డా కాబట్టి చెప్తున్నా, అతనితో ఇటు సగం సగం ఉండలేను. వరుణ్ అడుగు, వస్తాడేమో. నన్ను అడగలేదా రాజుని అడుగుమని? పోనీ నేను అడగాలనా? వరుణ్ అడికొస్తే సగం సగమేనే, కంప్లీట్ కాదు. ఈడ పెద్ద డాక్టర్ అవ్వాల్సినోడు చూడు. ప్రేమల కండిషన్లో పెడతామా అక్క? బుజ్జి, బుజ్జి, వాట్ హ్యాపెండ్? I'm sad. ఎందుకు నాన్న, ఏమైంది? I don't want Banu Akka to leave. You can make her stay. నో. You could. లేదు. Yes, you could. ఐ కుడ్ మేబీ ఇఫ్ ఐ లీవ్. నేను వెళ్ళిపోతే తను ఉంటుందేమో. ఓకేనా? No! I don't want you to leave. జాగ్రత్త బాను. వస్తా బావా. జాగ్రత్త. నువ్వు చాలా స్పెషల్ బాను. వరుణ్, థ్యాంక్ యూ బాను. చాలా ఏంటో ఉంది బాను, లైఫ్ వెళ్ళిపోతున్నట్టు. నువ్వు మంచోన్వి వరుణ్, స్పెషల్ అబ్బాయివి. ఫిదా. నేను చూసినాలే, మంచిగా చూసుకో. మనస్తలే. హే బాను, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్దన్నావు కదా, అనుకోనా? ఉండిపో బాను. అదే అనుకున్నా. పద బాను, టైం అవుతుంది. బాను, నీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్. Last call for all passengers for flight 413 to Hyderabad. అనౌన్స్మెంట్. Calling all passengers, flight 413 to Hyderabad. బాయ్. థ్యాంక్స్ బాను ఫర్ ఎవ్రీథింగ్.
ఏంది బాబు ఇంత సడన్ గా? ఏం లేదు మావయ్య. అంత మంచిదే కదా. యా అంత ఓకే. ఆ బ్యాగ్ అయితే ఇట్లీ. పర్లేదు మావయ్య. మావయ్య భానుతో ఒకసారి మాట్లాడాలి. భానుతోనా? అట్లనే బాబు. ఎందుకు వచ్చినావు? నన్ను ఎయిర్పోర్ట్లో హగ్ ఎందుకు చేసుకున్నావు? వెళ్ళిపోయేదానివి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు హగ్ చేసుకున్నావు. ఇదేంటి? వాడంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం. ఆయన కూడా వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. ఎందుకు? కైకో. ఓ కరెక్టే, నువ్వు భానుమతివి. 1 పీస్. నీకు 100 సార్లు చెప్పాను నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానని, నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తానని. కానీ ఆ పెళ్లి కొడుకు వెయిట్ చేయడు. గుర్తుంచుకో. పెళ్ళైపోద్ది. అప్పుడు గట్టిగా అనుకున్నా నువ్వు నేను ఏం చేయలేవు. ఆలోచించుకుని చెప్పు. బాను, నేనంటే ఇష్టం లేదంటే తట్టుకుంటాను. ఇంకెవరినో పెళ్లి చేసుకుంటా అంటే కూడా తట్టుకుంటానేమో. ఎందుకంటే అది నీ చాయిస్. నువ్వు హ్యాపీగా ఉంటావు అని నమ్మకం. నువ్వు హ్యాపీగా లేవంటే తట్టుకోలేను బాను. నేను ఒప్పుకోను, బతకలేను. నాకు అబద్ధం చెప్తే ఓకే బాను, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. తల్లి పండుకోలే? నానా బిడ్డ ఒక్క మాట అడగాలనా? ఏమైంది నానా? నాన్నకు నచ్చిందని ఎట్లనూ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లికి లేట్ అవుతున్నదని, పక్కింట్లోనే ఉంటాడని, ఇసువంటివన్నీ మనసులో పెట్టుకుని పెళ్లికి ఒప్పుకున్నావా బేటా? మనస్సులో ఒకరిని పెట్టుకుని నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటానంటే నేను తట్టుకోలేదు తల్లి. నేనే కాదమ్మా, ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. అప్పుడు నువ్వు ఈడుంటేనట్టు మటుకు నాకేమైనా సంతోషం ఉంటుందా చెప్పు నాన్న? ఇంత తెలిసినాక నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకోకుంటే నాకెట్లుంటుందమ్మా? నా తల్లివి కదా, నా మాటినమ్మా. వరుణ్ణి చేసుకోబిట్ట, మిగిలినవన్నీ నేను చూసుకుంటా. చేసుకుంటావు కదా నా బంగారు తల్లి. నాన్న మాట ఏంటది? ఏందే డల్లుగున్నావు? ఏమేమో అనుకున్నా, కానీ అయింది మాత్రం వేరే. అంతేలే, మన ప్రపంచంలో అద్భుతాలు ఏడవుతాయి. నువ్వే కరెక్ట్. ఒకచోటు పుడతాం, పెరుగుతాం, పెండ్లి చేసుకుంటాం, ఆడికి వెళ్ళిపోతాం. అంతే కదా, నువ్వైనా నేనైనా. ఏందే ఇది? అవసరం లేదే, ఏం అవసరం లేదు. నీ రాకుమారుడు రెక్కల గుర్రం మీదనైతే వచ్చిండే, కానీ నేను తీసుకోవతలేడు. నీకోసం నీ ప్రపంచంలోకి వచ్చిండు, నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నిజంగా? నిజంగా? మస్తు గట్టిగా అనుకున్నవే, అయిపోయింది. ఎవ్వరికి సిక్కనోడు భలే సక్క
చిక్కనోడు అక్క నేను అమెరికా పోతలే ఇంకీడరే గట్లనా భాను 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 ఏమైంది భాను భాను ఎందుకు ఏడుస్తున్నావు ఎత్తుకో హే భాను అమ్మో ఏందిరా ఇది నా కోసం వచ్చినావా ఈడనే ఉంటావా నా బంగారం అర్థం కాలే కష్టపెట్టినా కదా ఐమ్ సారీ ఇంత దానికి ఇన్ని ఆలోచనలు పెట్టుకున్నావా ఒక్కసారి చెప్పుండి సరిపోయేది ప్రపంచం ప్రపంచం అన్నావు నువ్వెక్కడుంటే అదే నా ప్రపంచం నువ్వు నా వన్ పీస్ నేనేంట్రా వన్ పీస్ నువ్వే నా వన్ పీస్ నువ్వు నా వన్ పీస్ నా మొగుడు అవునా